హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మన ఛానల్లో దాదాపు నెల 15 రోజులు అయింది. చాలా వరకు వీడియోలు కానీ మరి షార్ట్స్ కానీ అప్లోడ్ చేయడం అనేటువంటిది జరగలేదు. మరి ఎందుకు జరగలేదు అనేటటువంటిది మరి మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒకసారి చూడండి, బిల్డింగ్ అనేటటువంటిది కన్స్ట్రక్షన్ చేయడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇక్కడ ఇదిగోండి వర్కర్స్ కూడా వచ్చారు, మేస్త్రి వచ్చారు, ఒక ఇద్దరిని ముగ్గురిని ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు వర్క్ చేయడానికి. సో ఆ రకంగా వర్క్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఇప్పుడు నెల రోజులు దాటిపోతుంది దాదాపు. ఈ వర్క్ బిజీలో ఉండడం వల్ల మరి నేనైతే మరి పాటలు కానీ మాటలు కానీ తర్వాత ఏవో కామెడీ కానీ ఏదైనా మోటివేషనల్ స్పీచ్ కానీ ఏవి చేయలేనటువంటి సిచ్యువేషన్ అయిపోయిందండి. టైం అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోయాను. మరి ఈరోజు అయితే సరే అసలు ముందే ఇటువంటి వీడియో ముందే చేయాలి, మరి చేయలేకపోయాను. ఎందుకంటే మరి కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఎలా చేస్తారు ఇవన్నీ ఆల్రెడీ చాలామంది వీడియోలు చేశారు. ఇవి మనం ప్రత్యేకించి తెలియపరిచేది అంటూ ఏమీ ఉండదు. కాకపోతే నేను ఎందుకు వీడియోలు చేయలేదు అనేటటువంటి దాన్ని మీకు చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. అవునండి, అది మట్టి తీసి దాని దగ్గర నుండి కొంచెంగా వర్క్ అనేటటువంటిది పెండింగ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి ఇప్పుడు ఏవైతే మీకు గోడలు కనిపిస్తున్నాయో ఈ గోడలు ఎత్తికి మట్టిని అనేటటువంటిది ఫిల్ చేయడం జరుగుతుందండి. ఇది కింద వైపు అయితే ఫ్రంట్ బీములు ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, ఇదేమో ఫ్రంట్ బీములు అండి. మొత్తం ఫ్రంట్ బీములు చూసారుగా. ఈ ఫ్రంట్ బీములు అయిపోయిన తర్వాత మొత్తం మట్టి అనేటువంటిది ఇందులో ఫిల్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. మట్టి ఎప్పుడైతే ఫిల్ అయిపోద్దో ఆ తర్వాత దీని మీద బెల్ట్ స్లాబ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అక్కడతోనే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయినట్టండి. తర్వాత మీరు ఆల్రెడీ ఫిల్లర్స్ చూస్తున్నారుగా. ఎక్కడ నుండి ఫిల్లర్స్ వేసుకుంటూ దాదాపు 10.5 అడుగులు 10 అడుగుల వరకు మనం ఫిల్లర్స్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత దాని మీద మనం స్లాబ్ వేయడం జరుగుతుందండి. ఇది ఓపెన్గా చేసేటట్టుంది అనమాట. మధ్యలో మనం ఒక హౌస్లా కాకుండా ఒక షాప్కి అన్నట్టు అలా డిజైన్ చేయడం జరుగుతుందండి. వర్క్ స్టార్ట్ అయిందండి స్లోగా. ఒక్కొక్కటి బెడ్డ పేర్చుకుంటూ అలాగా వర్క్ అనేటటువంటిది అటు చూపించి ఒకసారి స్టార్ట్ అయింది. ఇదేమో కొంచెం పెండింగ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తానికి కూడా మట్టి అనేటటువంటిది ఫిల్ చేయడం అవుద్ది. మట్టి ఫిల్ చేసిన తర్వాత బెల్ట్ స్లాబ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే మట్టి మొత్తం సింక్ అవ్వాలి. ఎందుకంటే దీనికి ఆ మట్టికి మనం వాటర్ ఫిల్ చేయాలి. వాటర్ ఫిల్ చేసినప్పుడు మట్టి అంతా మొత్తం ఎక్కడిదక్కడ సెట్ అయిపోద్ది, గట్టిగా అంటే స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట. అది అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం అడ్లు ఏవైతే ఉన్నాయో అడ్లు క్లియర్ చేసుకొని ఈ నిడువులకి అడ్డువులకి కలిపి మనం బెల్ట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి కన్స్ట్రక్షన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది, రియల్ కన్స్ట్రక్షన్. నిజానికి ఇప్పుడు మనం చేసినటువంటి ఇది వర్క్ భూమి లోపలికి దాదాపు ఒక 6 అడుగులు వెళ్ళింది. భూమి పైకి అంటే హైవే నుండి మీదకి వచ్చేటప్పటికి దాదాపు మళ్ళీ ఒక 6-7 అడుగులు వచ్చింది. అంటే దాదాపు ఇది మొత్తం ఎస్టిమేషన్కి వచ్చేటప్పటికి ఫౌండేషన్ లెవెల్ 11.5 అడుగులు అనేటటువంటిది ఓన్లీ భూమిలోనే ఉండిపోతుంది అనమాట. అక్కడ నుండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది, రియల్ కన్స్ట్రక్షన్ అక్కడ నుండి స్టార్ట్ అవుద్ది, పునాదుల దగ్గర నుండి. మిగతాదంతా కన్స్ట్రక్షన్ కాదు అనేది కాదు. ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉందో అంటే అంత లోతుకి వెళ్ళవలసి వచ్చింది అని. నెక్స్ట్ ఫిల్లర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి 9x15 ఫిల్లర్స్ ఇవి. తర్వాత ఈ అడ్లు కూడా దాదాపు సేమ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు నిడువులు కానీ అడ్లు కానీ అవే మెజర్మెంట్స్తో మనం గోడలు కట్టడం కానీ ఇవన్నీ కూడా పునాదులు కదా అంతా కూడా అంతే స్ట్రాంగ్గా చేస్తున్నాం వర్క్. వాడినటువంటి మెటీరియల్ అయితే స్టీలు 16, 12, 10, 8 ఇది స్టీల్ మెటీరియల్. మనం వాడేటటువంటి రాడ్స్ తాలూకా సైజ్ అనమాట. 16 mm, 12 mm, 10 mm, 8 mm ఇలా వాడడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఈ ఎలా చేయడం వల్ల ఏంటంటే G+1, G+2 వరకు ఓకే అని చెప్తుంటారు. ఆ రకంగా మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మనం అంత చేయొచ్చు చేయకపోవచ్చు తర్వాత, కానీ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉండేటట్టు అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీరు చూసినట్టుగైతే అటువైపు చూపించు ఒకసారి. అక్కడ చూడండి కనిపిస్తుంది ఇసుక. అది మొత్తం పెద్ద లారీతో డంప్ చేయడం జరిగింది. దాని పక్కనే ఉండేటటువంటి ఇటుకలు కూడా 2000 ఇటుకలు కూడా ఆ 2000 ఇటుకి కూడా దాదాపు 4 లోడ్లు అనేటటువంటిది డంప్ చేసాము అక్కడ. అది ఒక లోడు ట్రాక్టర్కి వచ్చేటటువంటి లోడు 2000 ఇటుకు వస్తుందండి. అది దాదాపు 10,000 రూపాయలు పడుతుంది. ఏదైతే మనము ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గరికి చేరడానికి
దాదాపు 10,000 రూపాయలు అమౌంట్ అనేటటువంటిది ఒక ట్రాక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. అది మనకి మన ప్లేస్ దగ్గరికి చేర్చడానికి. ఆ రకంగా మనం వర్క్ అనేటటువంటిది మనం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత అక్కడే కూడా 20 mm తర్వాత 40 mm చిప్స్ కూడా ఉన్నాయి. ఆ చిప్స్ కూడా ఒక లోడ్ నాకు తెలిసినంత వరకు చిప్స్ 20 mm అయితే దాదాపు 4,700 4,800 కొన్ని దగ్గరలో 5,000 కూడా ఉంటుందంటే ఆ డిస్టెన్స్ని బట్టి ఆ ట్రాక్టర్కును ఇక్కడ పని జరిగేటటువంటి డిస్టెన్స్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది అనమాట. ఆ రేట్ అనేటటువంటిది 100-200 వేరియేషన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత 40 mm కూడా ఇంచుమించు ఆ రేట్లోనే ఉంటుంది. సో ఆ రకంగా మొత్తం మెటీరియల్ అనేటటువంటిది డంప్ చేయడం జరిగింది. వేరే దగ్గర మనం ఒక షాప్ తీసుకున్నాం రెంట్కి. ఆ షాప్లో సిమెంట్ ఐరన్ అనేటటువంటిది మనము అక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. అది రెంట్కి తీసుకున్నాం. సిమెంట్ కూడా ఇప్పుడు దాదాపు నాకు తెలిసి నాగార్జున అనేటటువంటిది 350 340 కొన్ని ఏరియాలు అయితే 320 ఆ రేంజ్లో కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ మాకైతే మాత్రం 340 350 330 వరకు రీజనబుల్గా పర్వాలేదు అన్నట్టుగా సప్లై అవుతుందండి. ఇప్పుడు అదిగోండి ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి మేస్త్రి కూళ్ళు ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ మా పార్వతీపురం మన్యం జిల్లాలో 850 800 900 వరకు మ్యాక్సిమం ప్రైస్ ఉన్నాయి. మగవాళ్ళకైతే కనుక 600 రూపాయలు, తర్వాత ఆడవాళ్ళకైతే 400 రూపాయలు అనేటటువంటిది ఉందండి. అంటే ఒక రోజు కూలి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 o'clock లేదా 5:30 అట్లా ఎలా ఉంటుంది కూడా. మీకు తెలియదని కాదు ఇవన్నీ వివరించడం. నేను అసలు వీడియోలు ఎందుకు చేయలేకపోయాను అనే దానికి మీకు రీజన్ చెప్తూ ఇదిగో ఈ వర్క్లో ఉన్నాను, అందుకు నాకు కొంచెం వెసులుబాటు కాలేదు. కానీ ఆ వర్క్ అయినా మీకు పెడదాం అనుకునేవాడిని. కాకపోతే అంత మండు టెంట్లోని ఇంత ఇలా చేయడం అనేటువంటిది నాకు అంత వెసులుబాటు అవ్వలేదు. ఈరోజు కొంచెం సమయం దొరికింది, చేయడానికి ఆస్కారం దొరికింది. నాకు ఆ సమయం లేనప్పుడు ఏఐతో కొన్ని షార్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఏఐతో కొంచెం మానిటైజేషన్కి ఇబ్బంది అని తెలిసినా కానీ కొంచెం రిస్క్ చేయవలసి వచ్చింది. నేనైతే నాకు ఏఐతో అంత ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను నేను. ఎడిటింగ్ నేర్చుకోవడం, తర్వాత థంబ్నెయిల్ డిజైన్ చేయడం, తర్వాత ఇవన్నీ కూడా నేను స్వతహాగా నేర్చుకున్నాను అనమాట. మా ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఒక మంచి సెల్ ఆయన ప్రజెంట్ చేయడం, ఆ సెల్ ద్వారా నేను కొంచెం క్లారిటీ ఇవ్వడానికి నాకు ఆస్కారం దొరికింది. అది శాంసంగ్ S23+ అనమాట. ఇది ఈ సెల్ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు క్లారిటీ ఇవ్వడానికి జరిగింది. ఇంతకుముందు వేరే సెల్ వాడేవాడిని, దాంతో కొంచెం అటు ఇటుగా ఉండేదన్నమాట. అది కూడా మంచిదే, బట్ అది మంచిది కాదు. దీనిలో ఉండే క్లారిటీ కానీ విజువలైజ్ చేసేటప్పుడు మనకి అది వచ్చే ఎపీరియన్స్ వేరుగా ఉంటుంది అనమాట. అలా